దైవ సన్నిధికి వచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియచేస్తూ దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోంచి ఈ 16వ రోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండం 30వ అధ్యాయం 17వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. మీ గ్రంథాలు తెరిచి ఆ మాటలు మీరు చూడాలని కోరుతున్నాను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగుకొనుటకు నీవు ఇత్తడితో ఒక గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమున దాన్ని ఉంచి నీళ్లతో నింపవలెను. చాలు. చదువుకున్న వాక్య భాగంలోంచి ఈరోజు ఈ 16వ రోజు మన వాక్య సందేశం పేరు ఇత్తడి గంగాళం యొక్క ప్రాముఖ్యత. ఇత్తడి గంగాళం యొక్క ప్రాముఖ్యత. సో ప్రతిదీ దేవుడు ఏదైనా చేయమంటే దాని గురించిన ఒక ఇన్ఫర్మేషన్, అది ఎంత ప్రాముఖ్యమైనది అయితేనే దేవుడు దాని గురించి తెలియపరుస్తూ వస్తాడు. ఇక్కడ కూడా ఈ ప్రత్యక్షపు గుడారంలో ప్రారంభంలోనే ఆవరణం దగ్గర బలిపీఠం ఉంటుంది. అక్కడ బలులు అర్పిస్తూ ఉంటారు యాజకుడు. ఆ బలిపీఠం దగ్గర నుంచి పరిశుద్ధ స్థలం దగ్గరికి వచ్చేటప్పుడు అక్కడ గంగాళం ఉంటుంది. ఈ గంగాళం దేనికోసం అనంటే అక్కడ దాంట్లో నీళ్లు ఉంటాయని యాజకులు ఆ చేతులు కడుక్కుంటూ ఉంటారని దేవుని లేఖనాల్లో మనం చదువుతూ వచ్చాం. ఈరోజు ప్రత్యేకంగా ఈ ఇత్తడి గంగాళం దేనికి సాదృశ్యంగా ఉంది అనంటే శుద్ధీకరణ అనండి. నీళ్లతో వాళ్ళు యాజకులు అక్కడ కడుక్కోవాలన్నమాట. చేతులు కానీ కాళ్ళు కానీ అక్కడ కడుక్కుని అప్పుడు పరిశుద్ధ స్థలం దగ్గరికి వాళ్ళు రావాలి. ఆవరణం నుంచి వచ్చేటప్పుడు బలులు అర్పించిన వెంటనే అక్కడ గంగాళం దగ్గర కాళ్ళు చేతులు కడుక్కుని అప్పుడు పరిశుద్ధ స్థలంలో వాళ్ళు ప్రవేశించడం జరుగుతుంది. కాబట్టి ఇత్తడి గంగాళం దగ్గర ఆ నీళ్ళుతో వాళ్ళు ఎలా కడగబడ్డారో, ఫస్ట్ బలిపీఠం దగ్గర జరిగిన కార్యం ఏమిటంటే బలిపీఠం దగ్గర శిలువ త్యాగం. అది పాప క్షమాపణ. ఒక వ్యక్తి పాప క్షమాపణ పొందిన తర్వాత, ఒక వ్యక్తి దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత పాప క్షమాపణ పొందిన వెంటనే గంగాళం అనుభవం దగ్గరికి రావాలంటే శుద్ధీకరణ అనేది జరగాలి. అది ఒక్కసారి జరిగేది కాదు, అనుదిన శుద్ధీకరణ. క్రైస్తవ జీవితం అనేది ఏదో ఒక్కసారి ప్రభు దగ్గరికి వచ్చిన వెంటనే జరిగిపోయేది కాదు. ఏ రోజు శుద్ధీకరణ ఆ రోజు ప్రతి వ్యక్తి జీవితంలో కలుగుతూ ఉండాలి. అదే ఇక్కడ దేవుడు ఈ ఇత్తడి గంగాలని ఉంచే ఉద్దేశం ఏమిటంటే అక్కడ అంటాడు కదా, మీరు కడుగుకొనుటకు, మీరు శుద్ధి చేసుకోవటం కొరకే ఈ గంగాలని నిర్మించుతూ వచ్చారు. చూద్దాం దేవుని వాక్యంలోంచి ఈ మాట మనం చదవటానికి ఇష్టపడదాం. యెషయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 16వ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ప్రవక్త లేఖనంలో ఈ విధంగా చెప్పాడు, మిమ్మల్ని మీరు కడుక్కోండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, మీ క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించండి అని ప్రభువే ప్రవక్తల గ్రంథంలో ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. మిమ్మల్ని మీరే కడుక్కోండి, మిమ్మల్ని మీరే శుద్ధి చేసుకోండి అని దేవుడు ఈ మాటల సారాంశాన్ని మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక వ్యక్తి ఆ బలిపీఠం దగ్గర పాప క్షమాపణ పొందిన తర్వాత వెంటనే గంగాళం దగ్గరికి వచ్చినప్పటికీ అతనికి శుద్ధీకరణ ఎప్పటికప్పుడు శుద్ధి చేయబడుతూ ఉండాలి. ఈ గంగాళం మనకి నేర్పిస్తున్న అద్భుతమైన పాఠం ఏమిటంటే ఎప్పటికప్పుడు శుద్ధి చేయబడుతూనే ఉండాలి. అలాంటి అనుదిన శుద్ధీకరణ మన అంతరంగంలో, మన ఆత్మీయ జీవితంలో నా ప్రభు కలుగు చేయనుగాక. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. మనం రెగ్యులర్గా చేతులు కడుక్కుంటూ ఉంటాం, కాళ్ళు కడుక్కుంటూ ఉంటాం. తినే ఆహారాన్ని తినేటప్పుడు ఆహార పదార్థాలు కావచ్చు, ఆహార వస్తువులు కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ కావచ్చు, అవి మార్కెట్లో కొన్నది వాస్తవమే, ఇంటికి తెచ్చింది కూడా వాస్తవమే. కానీ తినేటప్పుడు వాటిని కడిగి తింటూ ఉంటాం.
సో ప్రతిదీ కూడా శుద్ధి చేయకుండా దేనిని కూడా మనం వాడం. సో ఈ భౌతిక విషయాల్లో మన బట్టలు కావచ్చు, నేను వేసుకున్న డ్రెస్సు ఈరోజుకి మురిగ్గా అయిపోతుంది. దాన్ని అమ్మ ఏం చేస్తారంటే సర్ఫ్లో నానబెట్టి బ్రష్ కొట్టి సబ్బు పెట్టి మరలా దాన్ని నీట్గా శుభ్రపరుస్తూ ఉంటుంది. ఈవెన్ మీరు వేసుకున్న వస్త్రాలని ఎంత శుద్ధి చేస్తూ ఉన్నాం, మీరు తింటున్న ఆహార పదార్థాలని ఎంత పరిశుద్ధపరుస్తున్నాం. మన ఆత్మీయ జీవితంలో కూడా అనుదిన శుద్ధీకరణ అనేది చాలా ప్రాముఖ్యం. నేను ఎప్పుడో రక్షించబడిపోయానండి, 20 ఏళ్ళు అయిందండి ప్రభు నమ్ముకొని, నాకేమి శుద్ధీకరణ అక్కర్లేదని అంటానికి లేదు. అనుదిన శుద్ధీకరణ ప్రతి క్రైస్తవుడికి కావాలి. ప్రతి అవిధేయతలు మురికి యేసు నామములో పరిశుద్ధంగా మార్చబడునుగాక. కొంచెం గట్టిగా ఆమేనని చెప్తారా? మన ఇంట్లో వాడే గిన్నెలు ఉంటాయి కదా, పాత్రలు. ఈరోజు వంట చేసింది వాస్తవమే, అదే వంట రేపు అదే పాత్రలు నువ్వు చేయాలంటే చెప్పండి, మాట్లాడరా మీరు? ఖచ్చితంగా కడగవలసిందే ఆ పాత్ర. లేదండి నిన్ను కడిగానండి ఈరోజు అదే పాత్రలో వండుతానంటే వంట పాడైపోతుంది. ఆత్మీయులు ఎప్పుడు కూడా శుద్ధీకరణకి ఇష్టపడతా ఉంటారు. అనుదినము ఖచ్చితంగా ఈవెన్ నువ్వు వాడుతున్న వస్తువులు ఉన్నాయి కదా, సైకిల్ రోజు కడిగేస్తూ ఉంటావు, మోటార్ సైకిల్ ఎప్పుడు చూసినా కొత్తగానే ఉంటుంది, కారు, ప్రతిదీ మీరు చూడండి ఎంతగా నీట్గా భద్రంగా చేసుకుంటారు. ఈవెన్ మీరు ఉంటున్న ఇంటిని తడిబట్ట పెడతా ఉంటారు. అక్క తడిబట్ట పెట్టరా? మందిరాన్ని బల్లారాధనకి శుద్ధి చేస్తూ ఉంటాం కదా. ఆత్మీయ జీవితం కూడా మిమ్మల్ని మీరు కడుక్కోండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. ఈ గంగాలో నీకేం నేర్పిస్తుందంటే అనుదినము కూడా నువ్వు శుద్ధీకరించుకుంటూ ఉండాలి. ఎప్పుడో నేను రక్షింపబడ్డాను అప్పుడే చాలా సంవత్సరాలు అయ్యింది నాకు అవసరం లేదు అంటానికి లేదు. నువ్వు బలిపీఠం దగ్గరికి వచ్చావు, నీకు క్షమాపణ దొరికింది వాస్తవమే, అయినా అనుదిన శుద్ధీకరణ కావాలి. మీ పక్కోళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, అనుదినము శుద్ధి చేసుకొని చెప్పండి. ఇంకొచ్చి గట్టిగా చెప్పండి, అనుదినము శుద్ధి చేసుకోండి అని చెప్పండి. ప్రభు ఈ భాగ్యం మీకు ఇచ్చునుగాక. అంతెందుకండి, 2020 కరోనా దయ వల్ల నిజంగా మనిషికి శుద్ధి శుభ్రం మాత్రం నేర్పించిందండి కరోనా. బయటికి వెళ్ళటం పాపం, వచ్చిన తర్వాత బట్టలు ఎక్కడ ఉన్నాయో అక్కడే రక్తం ఇంట్లోకి వచ్చేవాడు కాదు ఈ మనిషి. కూరగాయలు కడుక్కోవటమే, వస్తువులు కడుక్కోవటమే, మళ్ళీ శానిటైజరు, మాస్కు, డబల్ మాస్కు. అరే నాయన, ఒక ఇన్ఫెక్షన్ నుంచి లేకపోతే ఒక వైరస్ నుంచి కాపాడటం కోసమే ఎంత శుద్ధీకరణ అవసరమై ఉంటే నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి మనకి అనుదిన శుద్ధీకరణ ఎంత అవసరమై ఉంటుంది అంటారు. ఈరోజు ఈ మెసేజ్ని నేను 3 ప్రశ్నలతో ప్రారంభిస్తాను. నాకు ఈరోజంతా ఆరాధనలో ఉదయకాలం, మళ్ళీ బైబిల్ క్విజ్. మీరేమో వేగంగా పరిగెత్తమంటున్నారు అయ్యగారు అనుకుంటారు. మీరు కూర్చున్నామంటే నా గడియారం వెనకాల ఉంటుంది నా రూమ్లో. వాక్యము క్షుణ్ణంగా ధ్యానించి దాన్ని ఎలాగ ప్రజల్లోకి అర్థమయ్యేటట్లుగా చెప్పాలో అనుదినము ధ్యానిస్తూ ప్రార్థిస్తూ మీ ఎదుటికి నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. ఈ వాక్యాన్ని 3 ప్రశ్నలతో మేము ప్రారంభించాలని అనుకుంటున్నాను. ఒక్కొక్క ప్రశ్న చెప్తాను, దానికి ఆన్సర్ చెప్తాను. ఈ రాత్రి ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుగాక. గట్టిగా చెప్దాం ఒకసారి ఆమేనని. ఖచ్చితంగా 3 ప్రశ్నలతో ఈ వర్తమానం ప్రారంభించాలనుకుంటున్నాను. నెంబర్ 1, శుద్ధీకరణ ఎందుకు, లేదా కడగబడాలి, ఎందుకు కడగబడాలి మనము? ఇప్పుడు యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగేసి పరిశుద్ధపరిచేసింది కదా, మళ్ళీ ఎందుకు కడగబడాలి మనము? ఈ ప్రశ్న చాలామంది క్రైస్తవుల్లో ఉంది. దానికి ఆన్సర్ చెప్తాను మీకు ఈరోజు. ఆ గంగాలో నీకు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే అసలు మనిషికి ఎందుకు శుద్ధీకరణ కావాలి, ఎందుకు కడగబడాలి? దానికి ఆన్సర్ చెప్పిన తర్వాత 2వ ప్రశ్నలోకి వెళ్తాను. ఏం కంగారు పడకండి మీరు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మీరు వేగంగా పనిచేయాలి. గురిపోతూ అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఒకసారి
గొర్రెపోతులందరూ గట్టిగా హల్లెలూయా, అది వేగంగా పనిచేయాలి మనం. రైట్. ఇప్పుడు ఎందుకు ప్రతి మనిషికి, క్రైస్తవుడికి శుద్ధీకరణ అవసరము? ఇప్పుడు బల్లారాధనకి ముందు మనకి శుద్ధీకరణ కూడిక జరుగుతూ ఉంటుంది, అవునా కదా? ఈవెన్ బల్లారాధన తీసుకున్నప్పుడైనా శుద్ధి చేసుకునేది కాదు, అనుదిన శుద్ధీకరణ కావాలి. ఎలా శుద్ధి చేయబడాలో రేపు ఎల్లుండిలో మనం నేర్చుకోబోతున్నాము. ప్రత్యేకంగా ఈరోజు మాత్రం ఈ గంగాళం యొక్క ప్రాముఖ్యతను గురించి మాట్లాడుతూ ఉంటాను. లేఖన సత్యంలో ఏమని ఉంటుందంటే, ఇది శుద్ధీకరణ, కడగబడటం అనే పాఠం చెప్తుంది మనకి. ఎందుకోసం శుద్ధీకరణ, ఎందుకోసం మనం కడగబడాలి అని అంటే, ఈ ప్రశ్నకి ఒక ఆన్సర్ మీకు చెప్పే ముందు యేసుక్రీస్తు ప్రభు స్వయంగా చెప్పిన సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. మన పేతురున్నాడే, పీటర్, బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ఒకడు, ప్రధాన శిష్యుడిగా పిలువబడిన పేతురు. ఒకరోజు ప్రభు మాట్లాడుతూ ఉంటాడు పేతురుతో. ప్రభు అప్పటికే ఏం చేస్తారంటే, ఒక టవల్ ఒకటి తీసుకుని నడుం కట్టుకుని యేసు ప్రభు యొక్క శిష్యులు పాదాలు కడుగుతున్నాడు. అంతగా తగ్గించుకుని ప్రభు శిష్యులు పాదాలు కడుగుతున్నాడు. నేనేంటి, నా స్టేటస్ ఏంటి, నేను వాళ్ళ పాదాలు కడగటం ఏంటి? అస్సలేం కాదు. ఎంతగానో తగ్గించుకుని ఆయన శిష్యులు పాదాలు కడగటానికి ఇష్టపడ్డాడు. ఇలా ఒక్కొక్క శిష్యుడు పాదాలు కడుగుతూ ఉంటుంటే పేతురు దగ్గరికి వచ్చినప్పటికీ పేతురు అంటాడు, మనోడు దుడుకు పేతురు కదా, ముందు కంగారు ఎక్కువ. వెంటనే ప్రభుని అడుగుతూ ఉంటాడు, ప్రభా నువ్వు నా అస్సలు కడగొద్దు, అసలు ఏమనుకుంటున్నావో, నన్ను అస్సలు కడగొద్దు నువ్వు అంటాడు. ప్రభు అంటారు, నిన్ను కడగని ఎడల, నువ్వు శుద్ధి చేయని ఎడల దేవుని రాజ్యంలో నీకు పాలు లేదు. అబ్బా, గుండె పగిలే మాట. అంటే శుద్ధీకరణ ఎందుకోసం అంటే, శుద్ధి చేయబడకపోతే దేవుని రాజ్యంలో పాలు పంపులు లేవు. అర్థమైన వాళ్ళందరూ ఆమెను చెప్తారా? శుద్ధీకరించబడకపోతే నాతో నీకు పాలు లేదు అన్నాడు దేవుడు. అప్పుడు వెంటనే మనోడు, ముందే చెప్పాను కదా, ఉడుకు దుడుకు కంగారు తొందర, ఓ పంచే ప్రభా మొత్తం కడిగే, తలకాయ కడిగే అంటాడు, చేతులు కడిగే అంటాడు. వెంటనే ప్రభు అంటాడు, స్నానం చేసినోడికి అంతా కడగవలసిన పని లేదు, పాదాలు కడిగితే చాలు అంటారు ప్రభు. సో దీని ఆత్మీయ సత్యం ఏమిటంటే, శుద్ధీకరించబడకపోతే, కడగబడకపోతే రాజ్యంలో పాలు లేవు. అది ఆన్సర్. చూడండి, మీకు రెఫరెన్స్తో సహా చెప్తాను. యోహాను సువార్త 13వ అధ్యాయం 8వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 8వ వచనం. పేతురు, నీవెవడవని నా పాదాలు కడగరాదని ఆయనతో అనగా, అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నీవు నాతో కూడా పాలు పంపులు పొందటానికి ఛాన్స్ లేదు, అవకాశం లేదు. అంటే శుద్ధీకరణ, కడగబడటం అన్నా శుద్ధి చేయబడటం అన్న ఒకటే నిర్వచనం. ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఆ బలిపీఠం దగ్గరకు వచ్చి క్షమాపణ పొందిన తర్వాత కూడా అనుదిన శుద్ధీకరణ అవసరము. ఎందుకోసమంటే, కడగబడకపోతే దేవునితో పాలు పంపులు లేవు. అందుకే ప్రతి క్రైస్తవ జీవితం కూడా, రోజు క్రైస్తవుడికి ఎలా ఉండాలంటే, వాక్యం చదువుతున్నప్పుడల్లా ప్రభా నా లోపాలు దిద్దయ్యా, వాక్యం వింటున్నప్పుడల్లా ఓ పశ్చాత్తాప హృదయంతో దేవుని దగ్గరికి రావాలి. దైవికమైన భక్తి చేసే బిడ్డలు ఎప్పుడు కూడా ఈ శుద్ధీకరణను కోరుకోవాలి. అదే చెప్తాడు, నువ్వు శుద్ధి చేయబడకపోతే, నువ్వు కడగబడకపోతే నాతో నీకు పాలు లేవు. ఎంతమంది దేవుని రాజ్యంలో పాలు పంపులు పొందాలనుకున్నారో ఒకసారి చేయి చూపించండి. ఓకే, మీ అందరికీ మీ గుండెల్లో ఫస్ట్ థింక్ ఏమి ఉండాలంటే, ప్రభా నేను ఎప్పటికప్పుడు శుద్ధి చేయబడాలి. మన ఇల్లు 2 రోజులు తొడవకపోతే ఎలా ఉంటుందో, మన ఇంట్లో వస్తువులు
కొన్ని రోజులుగా ఆ పాత్రలు కడగకపోతే ఎలా ఉంటుందో నీ ఆత్మీయ జీవితం కూడా అనుదిన శుద్ధీకరణ లేకపోతే అలా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి ప్రతి క్రైస్తవ జీవితం ఎప్పటికప్పుడు ప్రభా నా ఆత్మీయ జీవితం, నా పెదవులు, నా తలంపులు, నా యొక్క స్థితిగతులన్నింటినీ కూడా శుద్ధి చేయండి, నూతనపరచండి. నీ పోలిక చొప్పున నన్ను చేసావు కదా, నీతో సమభాగంగా అవటానికి, నీ పోలికలోకి నన్ను మార్చడానికి. అందుకే కదా పౌలు అంటాడు, మీ యందు క్రీస్తు స్వరూపం వచ్చేంత వరకు నాకైతే ప్రసవ వేదన పడుతున్నాను. ఒక తల్లి బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు ఎంత పెయిన్ పడుతుందో, ఎంత నొప్పులు భరిస్తుందో, దైవజనుడు సంఘాన్ని దేవుని సమరూపంలోకి తీసుకురావటానికి అంత పెయిన్ పడుతున్నాడు, అంత ప్రయాసపడుతున్నాడు. అందుకే అంటాడు కదా, మచ్చ ఉండకూడదు, డాగు ఉండకూడదు, కలంకం ఉండకూడదు, మహిమగల సంఘముగా ఆయన ఎదుట నిలబడటానికి వాక్యము చేత ఉదక స్నానం చేపిస్తున్నాను అన్నాడు. అలాంటి శుద్ధీకరణ ప్రతి విశ్వాస జీవితానికి దేవుడు కలుగు చేయనుగాక. దీన్ని పాత నిబంధన గ్రంథంలో ఉన్న సమాచారంతో పోల్చి చెప్తాను. పాత నిబంధన గ్రంథంలో యాకోబు ఉన్నాడు కదా, యాకోబు, ఈయన బేతేలు అంటే దేవుని ఇంటికి బయలుదేరేటప్పుడు తన మామ దగ్గర నుంచి దేవుని ఇంటికి బయలుదేరి వెళ్తా ఉన్నాడు. ఆ బయలుదేరి వెళ్ళే ప్రయాణంలో తన ఇంటోళ్ళందరినీ పిలిచి చెప్తున్నాడు, మీ ఇంటోళ్ళందరికీ చెప్పాలి ఈ మాట మీరు. యాకోబు తన ప్రయాణంలో బేతేలుకి వెళ్ళేటప్పుడు, దేవుని ఇంటికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తున్నాడంటే తన ఇంటోళ్ళందరితో చెప్తున్నాడు. అందరిని పిలిచాడు, నిలబెట్టాడు, 3 మాటలు చెప్పాడు. ఏమంటాడు తెలుసా? మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి, మిమ్మల్ని మీరు శుభ్రం చేసుకోండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, మీ వస్త్రాలు మార్చుకోండి, మీ మీద ఉన్న ఆభరణాలు తీసేయండి, మనం బేతేలుకు వెళ్దాం. బేతేలు అంటే దేవుని ఇల్లు. అంటే దేవుని ఇంటికి వెళ్ళేటప్పుడు యాకోబు చెప్తున్న మాటలు ఏమిటంటే మిమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకోండి, మీ వస్త్రాలు మార్చుకోండి, ఆ పాత స్వభావాన్ని తీసేయండి. వస్త్రం స్వభావానికి గుర్తు. మీ మీద ఉన్న అలంకారం మీ మీద తుప్పు పడుతుంది కనుక అది కూడా తీసివేయండి. వెంటనే అక్కడ తీసేశారు వాళ్ళు. అప్పుడు బేతేలుకి వెళ్ళారు. దీని ఆత్మీయ పాఠం ఏమిటంటే, ఒక వ్యక్తి దేవుని ఇంటికి వెళ్ళాలంటే, దేవుని రాజ్యంలో అడుగు పెట్టాలంటే ఈ ప్రాసెస్ ఖచ్చితంగా, ఈ ఫార్ములా పాటించాల్సిందే. ఈ ప్రాసెస్లోనికి రాకుండా ఆ వ్యక్తి శుభ్రపరచకుండా, పరిశుద్ధపరచబడకుండా అక్కడికి వెళ్ళలేడు. అందుకే కదా దేవుని రాకడ గురించి మాట్లాడితే ఏమంటాడు తెలుసా? ప్రాణం, ఆత్మ, శరీరం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితంగా మార్చబడాలి. అప్పుడే ఆ రాజ్యంలో మనం ప్రవేశించేది. ఏదో చుట్టాలింటికి ఆటో ఎక్కి వెళ్ళిపోయేంత ఈజీ కాదండి దేవుని రాజ్యం. ప్రతి క్రైస్తవుడికి ఈ అనుదిన శుద్ధీకరణ కలుగునుగాక. నేను చెప్పిన మాటలు ఒకసారి చూడండి. ఆదికాండ గ్రంథం 35వ అధ్యాయం 2-3 వాక్యాలు భక్తులు చదువుతారు. హమ్మింగ్ వస్తుంది చూడండి. ఆయన యాకోబు తన ఇంటి వారితో, తన యుద్ధ ఉన్న వారు అందరితో చెప్పి ఇలా స్టార్ట్ చేస్తున్నాడు. అన్య దేవతలని అవే తీసేసేయండి, మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, మీ వస్త్రాల్ని మార్చుకోండి. మనం బేతేలుకి వెళ్ళబోతున్నాం. అందరూ నమ్మితే ఆమేనని చెప్పండి. ఇంకొంచెం విశ్వాసం ఉంటే చప్పట్లు కొడుతూ యేసయ్యని మహిమపరచండి. మనమందరం బేతేలుకి ప్రయాణమే వెళ్ళబోతున్నాం. దేవుని రాజ్యం అడుగు పెట్టడానికి ఆ సిద్ధపాటు ప్రతి క్రైస్తవుడికి నా ప్రభు అనుగ్రహించునుగాక. ఆ ప్రాసెస్ మారదు. ఎవరు చెప్పినా, ఎవరు వచ్చి చెప్పినా ఇదే ఫార్ములా. మీ మీద ఉన్న ఆభరణాలు తీసేయండి, మీ వస్త్రాలు మార్చుకోండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. అప్పుడు బేతేలుకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ఆభరణాన్ని దేంతో పోల్చాడు తెలుసా? విగ్రహారాధన. ఒక వ్యక్తి తన ఒంటి మీద ఉన్న ఆభరణాన్ని ఎలా పోల్స్తున్నాడంటే,
అది విగ్రహారాధన. అందుకే వాళ్ళు అక్కడే సమాధి చేశాడు యాకోబు, వాటిని అక్కడే తీసేసాడు వాటిని. ఈరోజు అలాంటి దైవికమైన భక్తిలో మీరు ఎదగటానికి కావలసిన కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. కొంచెం గట్టిగా ఆమేన్ అని చెప్తారా? చేతులు చాపి ఒకసారి ఆమేన్ అంటారా? హల్లెలూయా చెప్తారా? కాబట్టి ఇప్పుడు చెప్పండి, శుద్ధీకరణ ఎందుకు? బాస్ గారిని అడుగుతాను, ఎందుకయ్యా? దేవుని రాజ్యంలో ప్రవేశించటం కొరకు, దేవుని రాజ్యంలో పాలు పంపులు పొందటానికి. అందుకే కొరింథీ సంఘానికి లేఖ రాస్తూ ఎంత చక్కగా అంటాడు తెలుసా? మీలో దొంగలైనను, చోరులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం కలిగిన వాళ్ళైనను దేవుని రాజ్యానికి వారసులు కారు అని చెప్తూ, మీరు నీతిమంతులుగా మారాలి, ఆత్మచేత కడగబడాలి, అప్పుడు దేవుని రాజ్యానికి వెళ్తారన్నాడు. అలాంటి దైవికమైన క్రమంలో ప్రతి క్రైస్తవుడు ఎదుగునుగాక. చాలామంది ఏమనుకుంటారంటే, ఎక్కడ బాప్తిసం పొందేస్తే అక్కడికి వెళ్ళిపోతాం. అంత అవకాశం లేదు. ఒక ప్రాసెస్ పెట్టాడు దేవుడు. ఇప్పుడు డాబా పైకి వెళ్ళటానికి మెట్లు ఎలా ఉన్నాయో, ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి వెళ్ళటానికి జర్నీ చేయటానికి వాహనాలు ఎలా ఉన్నాయో, దేవుడు కూడా బలిపీఠం దగ్గర క్షమాపణ దొరికింది, వాస్తవమే. కానీ అనుదిన శుద్ధీకరణ కావాలి. ప్రభు ఆ దిశగా మిమ్మల్ని నడిపించునుగాక. మొదటి ప్రశ్న అయిపోయింది. ఇప్పుడు రెండో ప్రశ్నలోకి వస్తాం. సెకండ్, కడగబడటం, శుద్ధీకరణ రెండు ఒకటే. సో దీన్ని, ఈ ప్రశ్న ఇలా చెప్తున్నాను మీకు. శుద్ధీకరణ చేయబడి కడగబడిన వారు ఎవరైనా ఉన్నారా? శుద్ధీకరించబడి కడగబడిన వారు ఎవరైనా ఉన్నారంటే ఆ ప్రశ్నకి ముగ్గురు భక్తుల్ని మీకు ఎగ్జాంపుల్గా చెప్తా. నాతో కలిసి చెప్పండి. శుద్ధీకరణ చేయబడి కడగబడిన వారు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, చాలామంది ఉన్నారు, కానీ అందులో ముగ్గురు వ్యక్తులు మీకు పరిచయం చేయాలి. వారి జీవితంలో ఎంతగా వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని కడగబడుతూ వచ్చారు అనడానికి వాళ్ళ జీవితాలే ఒక గుణపాఠాలు. అందులో మొదటి వ్యక్తి పేరు దావీదు అనండి. ఇంకొకసారి చెప్దామా? దావీదు. చూద్దాం, చదువుదాం. మనకి ఆన్సర్ వాక్యంలోంచి చదువుదాం అన్నమాట. 51వ కీర్తన 7వ వాక్యాన్ని చదవటానికి ఇష్టపడదాం. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపం పరిహరించుము. హిమము కంటే నేను తెల్లగా ఉండు. హిమము కంటే తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగు. నీవు నన్ను కడుగు. ఈ సందర్భము, ఈ 51వ కీర్తన ఎప్పుడు రాసుకున్నాడంటే, నిజంగా తన పాపంలో పడినప్పుడు దేవుని దగ్గర పశ్చాత్తాపంతో రాసుకున్న కీర్తన ఇది. వాస్తవంగా ఈయన యుద్ధ భూమిలో ఉండాలి. దావీదు యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు కదా. నేను కోరుకున్నవాడు ఇతడే. దేవుడు తల్లి గర్భంలో ఉండగా, యెష్షై కుమారులు 8 మంది ఉండగా ఒక రాజుగా ఎంపిక చేసుకున్నాడు కదా దావీదుని. ప్రవక్త చేత సమూయేలు ప్రవక్త ఇంటికొచ్చాడు, తైలంతో అభిషేకించాడు. వాస్తవమే, అభిషేకించబడింది కూడా వాస్తవమే. కోరుకోవటం దేవుని పిలుపు వాస్తవమే, కాదంటలేదు నేను. కానీ పాపంలో పడింది కూడా వాస్తవమే. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలామంది రక్షణ తీసేసుకుంటే మరలా పాపంలో పడరా? ఎందుకు పడరు? చాలా అపవాది, వాడు కుయుక్తి కలిగి రెడీగా ఉంటాడు, ఎలా మింగుదామని. వాడు ప్రవక్త వచ్చి నువ్వు కోరుకున్నవాడు, దేవుడు కోరుకున్నవాడు ఇతడని సెలెక్ట్ చేసింది వాస్తవమే. తైలం నెత్తి మీద పోసి అభిషేకించింది వాస్తవమే. అయినా పాపం పట్టుకుంటుందండి. పాపము స్వభావమే, అది ఇనప గంటముతో రాయబడిందంట పాపం. పాపము గురించి దేవుని వాక్యం చెప్తుంటది, నువ్వు సత్క్రియ చేసిన యెడల వాకిట పాపము పొంచి ఉండదు.
దావీదు యుద్ధభూమిలో ఉండవలసిన వాడు మిద్దె మీదకి ఎక్కి చూడకూడని పాపపు దృశ్యాన్ని చూసి చేయకూడని పాపంలో పడ్డాడు. పడినోడు అలా ఉండలేదు, పశ్చాత్తాపడుతున్నాడు. అదే శుద్ధీకరణ. చేసిన అతిక్రమానికి దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు, కనికరం కోసం వేడుకుంటున్నాడు. ఆ అధ్యాయం అంతా ప్రారంభంలోనే ఇలా ఉంటుంది. నీకు తెలిసే ఉన్నది ప్రభా, నా పాపములు నీకు తెలిసే ఉన్నది, నా దోషం పోయేటట్లుగా నన్ను బాగుగా కడుగయ్యా, హిమము కంటే తెల్లగా మార్చయ్యా, ఈ సోపుతో కడుగయ్యా. ఎంతగా గుండె లోతులోంచి ఆ పశ్చాత్తాపం వచ్చింది. దేవా, నీ సన్నిధిలోంచి త్రోసివేయొద్దు ప్రభా, నీ ఆత్మను నా దగ్గర నుంచి తీసివేయొద్దు ప్రభువా. విరిగి నలిగిన పశ్చాత్తాప హృదయమే దేవునికి ఇష్టమైన బలి అన్నట్లుగా ఆయన హృదయంలో గొప్ప పశ్చాత్తాప మనసు ఉంది. అంతరంగంలో స్థిరమైన మనసును కోరుకున్నాడు. అందుకే శుద్ధీకరణకి మంచి ఎగ్జాంపుల్ ఎవరంటే దావీదు. ఈరోజు మీ గుండెల్లో ఇలాంటి శుద్ధీకరణ అతిక్రమాలు మీ మనసుకు గుర్తొచ్చిన వెంటనే బలిపీఠం దగ్గరకు వచ్చి ఏదైనా ప్రభు పాదాల దగ్గర నువ్వు మనవి చేసుకుంటున్న వెంటనే నీ జీవితంలో జరిగిన సంఘటన నీ కళ్ళ ముందు కనిపెట్టేటట్లుగా కనబడినట్లుగా దేవుడు గుర్తు చేస్తాడు. వెంటనే ఆ పాపం పరిహారం కోసం క్షమాపణ కొరకు శుద్ధి చేయబడాలి. నీ నోటుతో పలికిన మాటల కోసం యెషయా ప్రవక్త చూడు, అపవిత్రమైన పెదవులు అంటాడు. అంటే ఎంతగా శుద్ధీకరణ కావాలో. ఈరోజు అలాంటి దైవికమైన శుద్ధీకరణ మీకు కలుగునుగాక. రెండో వ్యక్తి శుద్ధీకరణ చేసుకున్న వాళ్ళలో ఒకటి దావీదు, రెండవది పేతురు అనండి. నిజంగా పేతురుకి నిజంగా దేవుని ఎదుట ఆయన శుద్ధి చేయబడుతున్న విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. యేసు ప్రభు ఎవరో అని బొంకిన ఆయన ఆ నోటితోనే బొంకాడు. మరి అలాంటి ఆయనకి పశ్చాత్తాపం ఎలా వచ్చిందండి? ఎంత పశ్చాత్తాపడతాడో తెలుసా? పక్కకెళ్ళి ఏడుస్తూ ఉంటాడు. అయ్యో ఎందుకన్నాని ఈ మాట నేను, ఏడుస్తూ ఉంటాడు. పశ్చాత్తాపం. చూద్దాం ఆ మాటలు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 75వ వాక్యం చదువుదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 75వ వాక్య లేఖనం ఒకసారి మీ గ్రంథాలు తెరిచి ఆ మాటలు చూడండి. నీవు నన్ను ఎరుగని ఉమ్మారు చెప్పేదనని యేసు తనతో అనిన మాట పేతురుకి జ్ఞాపకం తెచ్చుకుని వెలుపలికి పోయి సంతాపపడ్డాడు, ఏడ్చాడు. నిజంగా కొన్నిసార్లు మీరు అన్న మాటలు ఒకసారి గుర్తు చేసుకోండి. ఏడుపు వస్తూ ఉంటుంది, కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. ఒక నిజమైన క్రైస్తవుడికి నోరు జారిపోయిన, అవిధేయతతో మాట్లాడినా అవి మరలా గుర్తొస్తే నిజంగా పశ్చాత్తాపం వచ్చి ఏడుస్తాడండి. అయ్యో ఇంతటి మహనీయున్నా నేను అన్నది, ఇంత గొప్ప రక్షకున్నా నేను అన్నది అని సంతాపపడి పశ్చాత్తాపం కలిగింది. పేతురులో ఎంత పశ్చాత్తాపమో చెప్పనా? ఒక్కసారి హల్లెలూయా అని చెప్తారా? పేతురు అప్పటికే రాత్రంతా శ్రమ పడ్డాడు, ఒక్క చేప కూడా పట్టుకోలేదు. దేవుడు మాట చెప్పున వల వేయమన్నాడు, వెంటనే ఆయన చెప్పిన మాట చెప్పున వలేసాడు. అంతవరకు ఓకే. విస్తారమైన చేపలు పట్టాడు. వాస్తవం చెప్పాలంటే వలలు నిండిపోయినట్లుగా, వలలు పెగిలిపోయినట్లుగా, తోని నిండినట్లుగా అంత విస్తారమైన చేపలు పట్టుకున్నాడు. ఇప్పుడు చేపలు పట్టుకున్న తర్వాత ఏం చేయాలి? హలో, ఇక్కడే ఉన్నారా? మీకు ఇప్పుడు కూటం అయిపోయిన తర్వాత, ఇక్కడ కూటం అయిపోయిన తర్వాత మీరు వెళుతున్న దారిలో విస్తారమైనవి ఏదో మీరు అనుకున్నట్లుగా విస్తారమైన ఏదో హ్యాండ్ బ్యాగ్ ఏదో దొరికింది మీకు.
బంగారం దొరికి ఏదో దొరికింది, అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అసలే ఒక్క చేప కూడా లేదురా బాబు, దేవుడు మాట దయ వల్ల నాకు ఈ చేపలు ఈ వల నిండిపోయినట్లుగా, వల పెగిలిపోయినట్లుగా ధోని నిండా విస్తారమైన ఎంత దీవెన నాకు ఇచ్చాడు కదా. వెంటనే పల్లం ఫోన్ చేసి, చేపల మార్కెట్కి ఫోన్ చేసి, అయ్యా ఒక్క చేప కూడా లేదు, దేవుడు యేసు ప్రభు మాట చొప్పున వలేసాను, అర్జెంటుగా ఇక్కడి నుంచి చెన్నై ట్రాన్స్పోర్ట్ చేయండి అని మనం కాంట్రాక్ట్ మాట్లాడుకుంటాం. పేతురేమో అలాంటి కాంట్రాక్ట్ మాట్లాడుకోలేదు. పాపాత్మున్నయ్యా అని ఏడుస్తున్నాడు. చదివారా మాట మీరు? మీరు ఇంటికి వెళ్తారు, చదువుకోండి. లోకాసు వార్త 5వ అధ్యాయంలో పాపాత్ముడని ఏడుస్తున్నాడు. ఏంటి, దీవెన వస్తే ఏడుపు ఎలా వస్తుంది? దీవెన వస్తే ఇక ఆనందమే కదా అయ్యగారు. అదే పశ్చాత్తాపం అంటే అదే. కొన్నిసార్లు దేవుడు మనకిచ్చిన దీవెన, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం మన కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు, ప్రభువా దీనికి నేను యోగ్యుని కాదయ్యా, దీనికి నేను అర్హుణ్ణి కాదయ్యా, ఎంతగా నా మీద కృప చూపించావయ్యా. ఎన్నోసార్లు ఈ నోటితో దూషించాను, ఎన్నోసార్లు నీకు దూరం అయిపోయానయ్యా, ఎన్నోసార్లు నేను తోల్నాడి మాట్లాడానయ్యా. ఇంతగా హెచ్చించడానికి ఏ పాటి వాడిని ప్రభువా? నాకైతే యోగ్యత లేదు. అది ఆ దీవెన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు ఆనంద బాష్పాలతో ఏడుస్తున్నాడు. కొన్నిసార్లు మందిర ప్రారంభోత్సవాలు జరుగుతున్నప్పుడు మాకు సాక్ష్యం చెప్పమని మైకిస్తూ ఉంటారు. అక్కడ సేవ కట్టడానికి పడిన పాటలు, కష్టాలు అవన్నీ గుర్తొచ్చి ఈ మందిరాన్ని చూసినప్పటికీ నిజంగా గుండె నిండా వేదనతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు నాకు అనిపిస్తూ ఉంటుంది, ఏ పాటి వాళ్ళం ప్రభా, మా ఇంట్లోనే యాచకులు లేరు, మా ఇంట్లోనే సేవకులు లేరు, మా తండ్రి సేవకులు కాదు కదా, ఈ దూతలు చేయలేని సేవ ధూళితో సమానమైన మమ్మల్ని ఎన్నుకుని ఇచ్చావు కదా ఈ పరిచర్య. అవన్నీ గుర్తొచ్చినప్పుడల్లా పశ్చాత్తాపం కలుగుతూ ఉంటుంది. ఈరోజు నిజమైన క్రైస్తవుడికి దీవెన వచ్చిందంటే ఆ దీవెన చూసి సంతోషపడొద్దు. ఆ దీవెన రావటానికి మనం అర్హులం కాదు, కానీ దేవుడు క్షమించి మన్నించి మరలా ఒక ఛాన్స్, ఒక అవకాశాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. అది గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా పశ్చాత్తాపడకుండా నువ్వు ఉండలేవు. దైవజనులు రాజశేఖరయ్య గారు చెప్పే ప్రతి ప్రసంగం ఎక్కడైనా మీరు వినండి, లాస్ట్లో కన్నీళ్ళు పెట్టిస్తాడండి. దేవుడు అంత ఆ వయసులో కూడా నీ కన్నీళ్ళు పెట్టుకుంటాడు ఆయన. ఈరోజు ఒక సేవకుడిగా నేను చెప్పే మాట ఏమిటంటే, మనం యోగ్యులం కాదు ఈ దీవెనకి, మనం అర్హులం కాదు. కేవలం ఆయన కనికరం ద్వారానే మనకి దీవెన ఇచ్చాడు. ఆయన కృపచేతనే ఈ పనిని మనకు అప్పగించాడు. అది గుర్తొస్తే మన పిల్లల స్థితి, మన ఇంటి పరిస్థితులు, మన ఉద్యోగం, మన స్థితిగతులు నిజంగా మనం అర్హులం కాదు. ప్రభు కృప చూపించాడు కనుకనే ఈ స్థితిలో మనం ఉన్నామని ఎప్పటికీ ఆ గుండె నిండా పశ్చాత్తాప హృదయం యేసు నామములో దేవుడు మీకు కలుగు చేయనుగాక. ఆ కీర్తన పాడుకుందాం ఒకసారి. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు పాడదాం. కృపయే కృపయే నేనేమై ఉన్నా. ఇంకొకసారి నీ బ్రతికి ఉన్నా,
అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం, పాడదాం, యోగ్యత లేకున్నా ఇది కేవలం కృపయే, కృపయే. నేనేమై ఉన్నాను అయ్యా, కృపయే, కృపయే. నే బ్రతికి ఉన్నానంటే కృపయే. చప్పలు కొడుతూ ఈ లోకంలో అల్లరితనం మన చుట్టూ ఉన్న ఆయన మనల్ని హెచ్చించాడు. ఓటమి మనకి ఎదురైన, హేళన మనకి ఎదురైన ఆయన కృప ఈ రోజుకి మనం బ్రతుకున్నామంటే కేవలం ఆయన కృప. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకు హేళన చేయగా, నీ కృపతో ఫలపరచితివే. లోకము నన్ను, పాడదాం, ఆకర్షించగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకు హేళన చేయ, నీ కృపతో ఫలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను అయ్యా, ఇంతగా నన్ను ఏ పాటి వాడను. నీ కృపకు ఎల్లప్పుడు, నీ కృపకు ఎల్లప్పుడు, చేతులు చెప్పండి, కృపయే, కృపయే. నాకు ఇచ్చిన స్థితి నీ కృపే నాయనా. ఈరోజు మీరు ఇచ్చిన ఆశీర్వాదం నీ కృపే నాయనా. కృపయే, కృపయే. నీ బ్రతికి ఉన్నానంటే కృపయే. హల్లెలూయా. పేతురు నిజంగా పశ్చాత్తాపంతో ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకంటే తన అన్న మాటలు గుర్తొచ్చినాయి. ప్రభా, నాలాంటి వాడికి దేవుని నువ్వు ఇవ్వకూడదు, కానీ నువ్వు ఇచ్చావని ఆ స్థితి అంతా గుర్తొచ్చి ఏడుస్తూ ఉన్నాడు. ఆ హృదయం యేసు నామంలో ప్రతి క్రైస్తవుడికి అనుగ్రహించబడును గాక. యోదాకి పేతురుకున్న వ్యత్యాసం ఏమిటంటే, పేతురు మిస్టేక్ చేశాడు, యోదా కూడా మిస్టేక్ చేశాడు. మిస్టేక్ చేసినప్పుడు పేతురు తిరిగి మరలా పశ్చాత్తాపంతో దేవుని పాదాలు పట్టుకున్నాడు. కానీ యోదా పశ్చాత్తాపంతో ప్రభు పాదాలు పట్టుకోలేదు. అందుకనే ఆయన అపోస్తుల్లో లేడు. ఈరోజు పశ్చాత్తాపడే హృదయం దేవుడు నీకు అనుగ్రహించునుగాక. గుడ్. మూడో వ్యక్తి, శుద్ధీకరణతో కడగబడిన వాళ్ళు ముగ్గురు వ్యక్తులు మీకు పరిచయం చేస్తాను. ఒకటి దావీదు, 2 పేతురు. మూడవది తప్పిపోయిన కుమారుడు. అనండి, తప్పిపోయిన కుమారుడు. నిజమే కదా, తండ్రి ఇల్లుంది, ఆ తండ్రి ఇల్లు వదిలిపెట్టేశాడు, ఆస్తి కావాలనుకున్నాడు, నాన్న అడిగాడు, నాన్న ప్రేమ కలిగినవాడు కాబట్టి ఇచ్చేసాడు, పట్టుకెళ్ళిపోయాడు, దుర్వ్యాపారం చేశాడు, దూరదేశానికి వెళ్ళాడు. అంతా అయిపోయిన తర్వాత చివరికి తండ్రి ఇల్లు గుర్తొచ్చింది. నా తండ్రి దగ్గర చాలామంది కూలోళ్ళు ఉన్నారు కదా, ఒక్కడిగా వెళ్తాను, దాసుడిగా వెళ్తానని. కుమారుడిగా వెళ్దాం అనుకోలేదు, దాసుడిగా వెళ్దాం అనుకోలేదు. కానీ తండ్రి ప్రేమ కుమారుడిగా చేర్చుకుంటాడు.
ఆ చేర్చుకునే ఆ పద్ధతిలో ఆ తండ్రితో కొడుకు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయో తెలుసా? చూద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. లూకా అప్పుడు ఆ సువార్త కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు పరలోకానికి విరోధంగా నీ ఎదుట పాపం చేశాను. ఇక మీదట నీ కొడుకును అనిపించుకోవటానికి నేనైతే యోగ్యుని కాదయ్యా. దాన్ని ఏమంటారంటే పశ్చాత్తాపము, శుద్ధీకరణ, కడగబడటం. నాకైతే ఈ యోగ్యత లేదు, ఎందుకంటే నీ ఇంటిని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాను. నేను కూలోళ్ళలాగా వచ్చాను, చేర్చుకో అయ్యా అడుగుతున్నాడు. కానీ ఆ తండ్రి కొడుకులాగే చేర్చుకున్నాడు. కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితంలో కూడా దేవునికి దూరమైన అనుభవాలు, తండ్రి మనస్సును గాయం చేసిన అనుభవాలు మన జీవితంలో కూడా ఇవి చోటు చేసుకుంటూ ఉంటాయి. అయితే అవి గుర్తొచ్చినప్పుడు అనుదిన శుద్ధీకరణ మనకు అవసరం. నా దేవుడు మీలో ఒక్కొక్కరికి అలాంటి శుద్ధీకరణ కలుగు చేయనుగాక. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముందుకెళ్తాను. ఒక ఉదాహరణ చెప్తాను. శుద్ధీకరణ అనేది మీకు బాగా అర్థం అవటం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రాజు గారి దగ్గర చాలామంది ఉన్నారు. అందులో రాజుకి దగ్గరగా ఉండి రాజు యొక్క యోగక్షేమాలు చూసుకునే వాళ్ళు మాత్రం 3 వ్యక్తుల్ని పర్సనల్గా రాజు గారి దగ్గర అన్ని యోగక్షేమాలు చూసుకునే వాళ్ళు 3 వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్నాడు రాజు. రాజుగారికి ఏమన్నా కావాలన్నా, ఏ సలహా ఏమన్నా ఇవ్వాలన్నా, ఏదైనా చేయటానికి అన్నిటికీ వాళ్ళ 3తోనే చెప్తాడు. ఒకరోజు ఎందుకో ఆ 3 మీద కూడా డౌట్ వచ్చింది ఆ రాజుకి. ఈ 3 కూడా పర్ఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరు? ఈ 3 కూడా నన్ను నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవరు? నిజంగా నన్ను ఇష్టపడే వాళ్ళు ఎవరు? ఎంతగా నన్ను వీళ్ళు నా మీద ప్రేమ కనపరుస్తున్నారు. నేనైతే వీళ్ళ 3 ఏ లోపం లేకుండా చూస్తున్నాను, నా దగ్గరే పెట్టుకున్నాను, అన్ని విషయాలు వీళ్ళకి చెప్తున్నాను. అయితే ఈ 3లో ఎవరు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నారు, ఎవరు నాకు మీద నేనంటే ఇష్టపడుతున్నారు అని టెస్ట్ చేద్దాం, పరీక్ష పెడదాం, వీళ్ళని కరెక్ట్గా జల్లెడి చేద్దాం అనుకున్నాడు. వెంటనే ఆ 3ని పిలిచి అంటాడు రాజు, ఓ పని చేయండి, మీ 3కి కూడా 3 బ్యాగులు ఇస్తున్నాను. 3 బ్యాగులు ఇస్తున్నాను. ఒక్కడికో బ్యాగ్, ఇంకొకడికో బ్యాగ్, ఇంకొకడికో బ్యాగ్, అట్లా ఇచ్చాడు. ఈ 3 కూడా వెళ్ళి ఆ బ్యాగ్ నిండా కూడా ఫ్రూట్స్ తీసుకురమ్మని అడవికి వెళ్ళి, చెట్లు ఉంటాయి కదా అక్కడ ఫ్రూట్స్ తీసుకురామని, రాజుకి నచ్చినవి, రాజు మెచ్చినవి, ఎందుకంటే ఎప్పటి నుంచో మీరు రాజు దగ్గర ఉన్నారు కాబట్టి రాజు టేస్ట్ మీకు తెలుసు కదా అనని 3కి 3 బ్యాగులు ఇచ్చి పంపించాడు. మొదటోడు రాజుగారి మాట శిరస్సు వహించి వెళ్ళి రాజుగారు చెప్పినట్లుగానే, రాజుగారి టేస్ట్కి తగినట్లుగానే, రాజుగారు ఏ ఏ ఫ్రూట్స్ తింటాడో వాటినే ఎంపిక చేసి ఆ అడవిలో మంచి మంచి చెట్లను చూసి ఆ చెట్లెక్కి ఫలాలు కోసి ఆ బ్యాగ్ నిండా నింపుకుని తీసుకొచ్చాడు. రెండోవాడు వెళ్ళాడు. రెండోవాడు ఇలా అనుకున్నాడు, రాజుకి అంత ఖాళీ ఎక్కడ, రాజుగారికి అంత తీరికెక్కడ, మనం తెచ్చిన ఫలాలు ఆయన ఎక్కడ చూస్తాడులే, ఎక్కడ తింటాడులే అనే భావనతో 4 రోజుల క్రిందటే చెట్టు పైనుంచి కింద పడిపోయిన ఫలాలు ఉంటాయి కదా, అలాంటి ఫలాల్ని ఆ బ్యాగ్లో నింపుకుని తీసుకొచ్చాడు. వినాలి బాగా మీరు, ఈ ఉదాహరణ అర్థమైతే శుద్ధీకరణ అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. 3వ వ్యక్తి ఉన్నాడే, ఇక వాడు చెట్టు దాకా వెళ్ళే అవకాశం లేదన్నమాట. ఆ కిందే ఉన్న ఆకులు, చెట్టు కొమ్మలు అవన్నీ కూడా ఆ బ్యాగ్ నిండా నింపేసి పట్టుకొచ్చి, రాజుగారు ఏడ చూస్తాడులే, రాజుగారికి అంత తీరిక ఎక్కడ ఉందలే, మనం తెచ్చిన ఫలం ఏం తింటాడులే అనే భావనతో ఆ 3వ వ్యక్తి బ్యాగ్ నింపుకుని వచ్చాడు.
వచ్చిన వెంటనే మంత్రిని పిలిచి అంటాడు, అరే వీళ్ళ ముగ్గురిని కూడా 3 సరసాల్లో వేసేయండి అన్నాడు. ఇదేంటి రాజా, నీ కోసం వాళ్ళు ఫలాలు తీసుకొస్తే వాళ్ళకి ఇచ్చే శిక్ష ఇదా? లేదు, నేను చెప్పిన పని చేయండి అన్నాడు. ముగ్గురిని 3 సరసాల్లో వేసేసాడు. వీడిని ఈ బోన్లో, వాడిని ఆ బోన్లో ఇట్లా వేశారు. వీళ్ళకి 1 నెల రోజుల దాకా ఏ ఆహారం కూడా పెట్టొద్దు అన్నాడు. బాబా, ఒక్క పూట తినకపోతే చిన్న ఫ్యాను, అలాంటిది 1 నెల రోజుల వరకు కూడా ఏమి పెట్టొద్దు అంటావేంటి? ఏమీ పెట్టొద్దు, కానీ వాళ్ళు తెచ్చిన బ్యాగ్ వాళ్ళకి ఇచ్చే అన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా హల్లెలూయా చెప్పండి అమ్మా. శుద్ధీకరణ అంటే అర్థమవుతుంది ఇప్పుడు మీకు. ఎవరు తెచ్చుకున్న బ్యాగ్ వాళ్ళకి ఇచ్చేసే అన్నాడు. మొదటోడు, అమ్మా ఆ బ్యాగ్ నిండా రాజుగారికి శ్రేష్టమైన ఫలాలు ఉన్నాయి, మంచివి, ఏం కోరుకుంటాడు, ఏం ఇష్టపడి తింటాడో అవన్నీ ఉన్నాయి కదా, ఆ వ్యక్తికి సరిపడేటట్లుగా ఆహారం సమృద్ధిగా ఉంది. రెండోవాడు 4 రోజుల క్రితమే కింద పడిపోయి కుళ్ళిపోయి పాడైపోయిన ఫలాలన్నీ తెచ్చుకున్నాడేమో. వాడికి వారం రోజులకి స్మెల్ వచ్చినప్పటికీ హెల్త్గా అంత మంచిగా ఫిట్ అవ్వలేదు అవి. ఇక శివరోడు సంగతి చెప్పండి, ఇక మనం చెప్పుకోక్కర్లేదు, మీరు వినక్కర్లేదు. ఆకులు, చర్మలు, కొమ్మలు తెచ్చాడు వాడు. విచిత్రం చెప్పన, ఆ 1 నెల రోజులు వాడికి ఆహారం లేదు, అక్కడే ప్రాణం విడిచిపెట్టాడు. ఇంకొకడు పాడైపోయింది తిన్నాడేమో, హెల్త్ పాడైపోయింది. మొదటోడున్నాడే, రాజు చెప్పినట్లుగా చేశాడు చూసారా, వాడికే ఆ రాజ్యంలో ఒక ఉన్నత స్థానాన్ని ఇచ్చాడు రాజు. నేను ఈ సందర్భం, ఈ కథ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆఖరోడికి కానీ రెండో వాడికి ఉన్న మనసు ఏంటంటే, రాజుగారు ఎక్కడ చూస్తాడులే, అయినా మనం తెచ్చిన ఫలాలు రాజుగారు ఎక్కడ చూస్తారులే. ఇదే చాలామంది ఇక్కడే ఆత్మీయ జీవితంలో ప్రభు ఎక్కడ చూస్తున్నాడులే మనల్ని. ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది జనాభా ఉండగా మనల్ని ఎక్కడ ఆయన స్కాన్ చేస్తాడు, మనల్ని ఎక్కడ అంతగా పట్టించుకుంటాడు అనే భావనతోనే చాలామంది భక్తి చేస్తున్నారు. కాబట్టి అంతరంగంలో శుద్ధీకరణ లేదు. ఒకరోజు దేవుని ఎదుట నిలబడతాం. ఆ రాజు ఎదుట వాళ్ళు ఎలా నిలబడ్డారో మనం దేవుని ఎదుట నిలబడతాం. అందుకనే ఈ 3 వ్యక్తుల్లాగా, దావీదులాగా, పేతురులాగా, తప్పిపోయిన కుమారుల్లాగా ఒక అంతరంగంలో నిజమైన పశ్చాత్తాపం, శుద్ధీకరణతో మీ ఆత్మ జీవితాలను దేవుడు సంపూర్ణతలోకి నడిపించునుగాక. శరీరానికి, ఆత్మకు కలిగిన ప్రతి కలంకాన్ని యేసు రక్తంలో పరిశుద్ధపరచబడునుగాక. గుడ్. ఇక 3వ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. 3వ ప్రశ్న, చాలామంది ఎందుకు కడగబడలేని స్థితిలో ఉన్నారు? చాలామంది ఎందుకు శుద్ధీకరణ చేసుకోవట్లేదు? ఈ ప్రశ్న కూడా ఆన్సర్ తెలియాలి కదా మనకి. చాలామంది చాలా ఎక్కువ మంది ఎందుకు కడగబట్టలేదు, శుద్ధీకరించుకోవట్లేదు? ఏం పర్లేదులే అని చాలామంది ఎందుకు శుద్ధీకరణ చేసుకోవట్లేదు? 3 ఆన్సర్లు చెప్తాను దీనికి. నెంబర్ 1, ఈ ప్రశ్న నోట్ చేశారా? చెప్పండి ప్రశ్న ఒకసారి. చాలామంది, ఎక్కువ మంది ఎందుకు శుద్ధీకరణ చేసుకోవట్లేదు, కడగబట్టలేదు? ఇందులో 3 ఆన్సర్లు త్వరగా చెప్పేసి ముగింపులోకి వచ్చేస్తాను. నెంబర్ 1, దీనికి ఆన్సర్ ఏమిటంటే, కీర్తనల గ్రంథం 73వ అధ్యాయం 12-13 వాక్యాలు చూద్దాం.
బైబిల్ ఉన్నవాళ్ళు, చక్కగా చదవగలిగిన వాళ్ళు ఒకసారి చూడండి. ఇదిగో అట్టివారు భక్తిహీనులు, ఇట్టిగో అట్టివారు భక్తిహీనులై ఉన్నారు, ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ఓకే, ధనవృద్ధి చేసుకుందురు. ధన సంపాదనే వాళ్ళకి ధ్యేయంగా ఉంది. నా హృదయం నేను శుద్ధి చేసుకుని ఉండటం వ్యర్థమే, నా హృదయం నేను శుద్ధి చేసుకోవటం వ్యర్థమే. వ్యర్థమే అని అనుకుని నా చేతులు చేతులు కడుక్కోవడం కూడా, నిర్మలమై ఉండడం కూడా వ్యర్థమే, వేస్ట్. అనవసరం. కానీ ఈయన ఏదో ఉపవాసం అంట, కోటాలంట, ప్రార్థనలంట, ఏ అంట మతి లేకపోతే అని అనుకునే వాళ్ళ సంఖ్య కూడా లేకపోలేదు. వాక్యం ఏమంటుందంటే, ఎంత చక్కటి వాక్యం అండి దేవుని వాక్యం. ఆ మాట ఒకసారి మీరు చూస్తే, ఎందుకు చాలామంది శుద్ధీకరణకు ఇష్టపడలేదు, శుద్ధీకరణ చేసుకోవట్లేదు, ఇంకా చెప్పాలంటే కడగబట్టలేదు అని అంటే, అందులో మొదట ఆన్సర్ ఏంటంటే భక్తిహీనత వలన అనండి. ఇంకొకసారి చెప్పండి. భక్తిహీనత. మనిషికి రక్తహీనత వస్తే ఎంత ప్రమాదమో, బ్లడ్ తగ్గిపోతే ఎంత ఆరోగ్యం దెబ్బతింటుందో, నీ భక్తి తగ్గిపోతే కూడా అంతే ప్రమాదం. చాలామంది అనుకుంటారంట వారు డబ్బు సంపాదనే ధ్యేయం. ఆదివారం కూడా నేను డబ్బు సంపాదించకూడదని చెప్పట్లేదు. నిశ్చయముగా నీ చేతుల కష్టాజీతం అనుభవించండి, కష్టపడమని చెప్పాడు దేవుడు. అయితే దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇచ్చేసేయాలి. మనం 24 గంటలు దేవుడికి ఇస్తే, అందులో ప్రభు 2 గంటల సమయమే నేను అడుగుతున్నాడు. ఆ 2 గంటలు కూడా ప్రభుకి ఇవ్వకుండా భక్తిహీనతకు వచ్చింది చూసారా. ఆ భక్తిహీనత వల్ల చాలామంది శుద్ధీకరణకి ఇష్టపడలేదు, శుద్ధీకరణ చేసుకోవట్లేదు. మీరు అడగవచ్చు, అన్నయ్య భక్తిహీనత వల్ల ఎంత నష్టం అన్నయ్య అంటే, చాలా నష్టం. భక్తిహీనుల కుటుంబాలండి నిస్సత్తు అయిపోతాయంట, ఏమీ సారం ఉండదంట ఆ ఫ్యామిలీలో. భక్తిహీనులండి లేఖనాల్లో వాళ్ళ ఆయుష్ తగ్గిపోతుందని రాశాడు. భక్తిహీనులకి చాలా చాలా ప్రతికూలమైన పరిస్థితి. ఈరోజు మీలోనికి ఎట్టి పరిస్థితిలో భక్తిహీనత రాకుండా యేసునాథుడు మీలో భక్తిని పెంపొందింప చేయునుగాక. అనుదినము దేవుణ్ణి సేవించే దానియేలు లాంటి భక్తి దేవుడు మీకు అనుగ్రహించునుగాక. యోబు లాంటి యథార్థమైన భక్తి దేవుడు మీకు అనుగ్రహించునుగాక. భక్తిహీనులు ఎప్పుడు కూడా అస్థిరంగా ఉంటారండి, వాళ్ళకి స్థిరత్వం ఉండదు. సముద్ర అలల వలె వాళ్ళు అస్థిరంగా ఉంటారట. ఈరోజు ఎందుకు చాలామంది శుద్ధీకరణ చేసుకోవట్లేదంటే భక్తిహీనత వల్ల. నా ప్రార్థన, ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఎవ్వరు కూడా, ఈ లైవ్లో ఈ మాటలు ఆలకిస్తున్న ఏ ఒక్కరు కూడా ఎన్నటికీ మీరు భక్తిహీనులుగా ఉండకుండా భక్తి పరులుగానే ప్రభువులో నిలిచి ఉందురుగాక. చెప్దాం గట్టిగా ఆమేనందామా? హుషారుగా హల్లెలూయా చెప్దామా? ఇలా చెప్తాను. భక్తిహీనత అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక తండ్రి తన కొడుకుకి పుట్టినరోజు చేయాలని ఆశపడ్డాడు. వాళ్ళ కొడుకు కూడా, డాడీ నాకు ఎప్పుడు చేస్తా బర్త్డే అన్నాడు. పోనీ చిన్నోడు అంటే అనుకోవచ్చు, చిన్నోడు కాదు, కాలేజీ చదువుకునే వయసు, బీటెక్ చదువుతున్నాడు. డాడీ నా బర్త్డే ఎప్పుడు చేస్తావు అన్నాడు. చేస్తానికి నేను రెడీ అనరా అన్నాడు. డాడీ ఎగ్జామ్స్ ఉన్నాయి డాడీ, 2 డేస్లో ఎగ్జామ్స్ ఉన్నాయి డాడీ. అదేంటో నా బర్త్డే మధ్యలో వచ్చింది. డాడీ నా వల్ల కాదు, నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, ఇదిగో లిస్టు, 100 మందికి ఎస్టిమేషన్ వేసి మంచి స్టేజ్ కట్టి మంచి డెకరేషన్ చేసి అద్భుతంగా నా బర్త్డే చేయాలి. ఈ 100 మందికి నువ్వే ఫోన్ చేయాలి డాడీ, నేనైతే ఫోన్ చేయడానికి టైం లేదు డాడీ, ఎగ్జామ్స్ ఉన్నాయి నాకు 2 డేస్లో, కాబట్టి రేపే నా బర్త్డే కాబట్టి డాడీ వీళ్ళందరి నెంబర్లు నీకు ఇస్తాను డాడీ, ఏమనుకోక డాడీ, వాళ్ళకి ఫోన్ చేసి నా బర్త్డేకి రమ్మని చెప్పు డాడీ అన్నాడు. తండ్రి కదండి, కొడుకు మీద ఎంతైనా ప్రేమ ఉంటుంది, కూతురు మీద ఎంతైనా ప్రేమ ఉంటుంది. సర్లేరా నువ్వు చదువుకొని నేను డిస్టర్బ్ చేయనులే,
నువ్వు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, నీ బర్త్డే పార్టీ నేను బాగా చేస్తాను అని స్టేజ్ డెకరేషను, వంటలు అన్ని ఏర్పాట్లు చెప్పేశాడు వాళ్ళ డాడీ. అయితే వాళ్ళ స్నేహితులందరికీ ఫోన్లు చేశాడు. విచిత్రమైన సంగతి ఏంటంటే ఆ బర్త్డే ఫంక్షన్కి 100 మంది స్నేహితులకి బర్త్డే ఇన్విటేషన్ ఇస్తే, ఫోన్ కాల్ చేస్తే ఆ బర్త్డే మీటింగ్కి 4 స్నేహితులు వచ్చారంట. ఎంతమంది? 4 స్నేహితులు వచ్చారు. వెంటనే డాడీతో కొడుకు ముఖం అప్పటికే మాడిపోయింది. ఎందుకంటే మరి స్నేహితులు అందరూ వస్తేనే కదా ముఖం 1000 క్యాండిల్ వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే స్నేహితులు రాలేదో ముఖం అంతా మాడిపోయి, ఏం డాడీ నేను ఫోన్ చేయమంటే నాకు ఖాళీ లేక నేను చేసుకోలేనంటే డాడీ, నువ్వేం డాడీ నువ్వు చేసావు డాడీ అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. వెంటనే వాళ్ళ డాడీ అంటాడు, నిజంగా చేశాను రా, నువ్వు ఇచ్చిన ఏ నంబర్ కూడా మిస్ అవ్వలేదు, 100 మందికి చెప్పాను. మరి 100 మంది నేను చెప్తే వచ్చేవాళ్ళు, నువ్వు చెప్తే ఎందుకు? చెప్పాను రా బాబు. వెంటనే ఆ పిల్లోడు అడుగుతున్నాడు, ఏమని చెప్పావు డాడీ? అదే మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా మా అబ్బాయి, వాడు కొంచెం కష్టంలో ఉన్నాడు, రండి, కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాడు రండి అని నేను ఫోన్ కాల్ చేశాను అన్నాడు. వెంటనే అలా ఎందుకు చెప్పావు డాడీ అన్నాడు. లేదురా, నిజమైన స్నేహితుడు ఎవరో తెలియాలంటే నీ జేబు నిండా డబ్బులుంటే, పర్స్ నిండా డబ్బులుంటే, నువ్వు పార్టీ ఇస్తే, బండిలో పెట్రోల్ కొట్టిస్తే, కేక్ ఆర్డర్ చేస్తే ఆడు కాదు నిజమైన స్నేహితుడు. నీకు కష్టంలో ఎప్పుడు నేను నీతో ఉండను రా బాబు, నీ కష్టంలో కూడా నీతో ఉండేవాడు ఎవడో టెస్ట్ చేద్దామని ఇలా అన్నాను. ఇప్పుడు తెలియదు కదా వీళ్ళు 4 నీకు, షడ్రకు మేషక్ అబేద్నెగోలు దానియేలులాగా. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, భక్తి అంటే అన్నీ ఉంటే చేసేది కాదు. కొన్ని ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా భక్తికి దూరం అవ్వకూడదు. అది భక్తి. దేవుడు నీలో భక్తిహీనత రాకుండా భక్తి పరులు ఎప్పుడు శుద్ధి చేసుకుంటారు. అలాంటి కృప దేవునికి ఇచ్చునుగాక. 2, చాలామంది భక్తి యొక్క శుద్ధీకరణకి లేదా కడగబట్టడానికి ఎందుకు ఇష్టపడలేదు అంటే, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 14వ వాక్యం. ఇర్మియా గ్రంథం 4:14. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో ఉన్న చెడుతనమంతా కడిగి వేసుకో. ఎంతకాలం నీ దుష్ట అభిప్రాయాలు నువ్వు కలిగి ఉంటావు? క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ. సో 2వది, ఎందుకు చాలామంది శుద్ధీకరణకి ఇష్టపడలేదు, చాలామంది శుద్ధీకరణ చేసుకోవట్లేదు అని అంటే, 2వ కారణం ఏమిటంటే దుష్ట అభిప్రాయాలు, చెడుతనం లేదా దుష్ట అభిప్రాయం. చాలామంది హృదయాల అంతరంగాల్లో ఇంకా చెడుతనం విడిచిపెట్టట్లేదు. బైబిల్ అంటుందండి, చెడుతనం అంటే కొంతమందికి ఆట వస్తువులా ఉందంట, ఆటలా ఉందంట వాళ్ళకి. మరికొంతమంది నా దేవుడు చూడలేదులే అనుకుంటారంట వాళ్ళు. ఈరోజు దేవుని సేవకుడిగా నేను చెప్పగలిగిన మాట, ఎందుకు చాలామంది శుద్ధీకరణ ఇష్టపడలేదంటే, ఇంకా వాళ్ళ హృదయాంతరంగాల్లో దుష్ట అభిప్రాయాలు ఉన్నాయి, ఇంకా చెడుతనంతో వాళ్ళ హృదయం నిండిపోయింది. అందుకే వాళ్ళు శుద్ధీకరించుకోవడానికి ఇష్టపడలేదు. ఈ రాత్రి ఒక సేవకునిగా నేను కోరుకుంటాను, మన అంతరంగంలో ఉన్న ప్రతి చెడుతనం యేసు నామములో తొలగిపోవునుగాక. మనస్సు మారి నూతనమయ్యి రూపాంతరము చెందుదుముగాక. ఆ దైవికమైన క్రమంలో భక్తిలో ఎదగటానికి, ఈమె నా చెల్లి, ఈమె నా తల్లి, ఈమె మా అన్న, ఈమె మా తండ్రి, ఈ భావన ఒక్కొక్కరు హృదయ అంతరంగంలో నా ప్రభు కలుగు చేయునుగాక. యేసయ్య సేవకునిగా నేను కోరుకుంటున్నాను, ప్రతి దుష్ట అభిప్రాయం తొలగిపోవునుగాక. బాప్తిస్మిచ్చే యోహాను ఎంత జెన్యూన్గా చెప్పాడండి, చాలా కరాఖండిగా చెప్పాడు.
చెడుతనం విషయంలో ఎక్కడ రాజీ పడలేదు వాళ్ళు. ఈరోజు ఒక సేవకునిగా కోరుకుంటున్నాను, ఇంకా చాలామంది వాళ్ళు ఎందుకు శుద్ధి చేసుకోవట్లేదండి? ఇంకా హృదయంలో చెడుతనము, తలంపుల్లో, ఆలోచనలో, ఊహల్లో. ఈరోజు ఆ చెడుతనం అంతా ప్రభు తొలగించునుగాక. చివరి మాట, ఆఖరి మాట, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 12వ వాక్యం చదువుదాం. సామెతల తమ గ్రంథం, దృష్టికి తాము శుద్ధులై తమ దృష్టికి తామే శుద్ధులని, తమ మాలిన్యం నుండి తమ మాలిన్యం నుండి కడగబడని వారి తరం ఒకటి కలదు, వాళ్ళ కన్నులను ఎత్తికెక్కాయి అంటాడు ఇక్కడ సామెతల గ్రంథకర్త సొలొమోను. సందర్భం చెప్తే ఆఖరి మాట ఏమిటంటే హృదయ గర్వం అనండి. తమ దృష్టికి తామే శుద్ధులం అంటారట వాళ్ళు. మాకెవరో చెప్పేది ఏంటి? మేం మట్టుకు మేమే శుద్ధులం, మేమే పరిశుద్ధులం అనుకుంటారంట వాళ్ళు. అందుకోసం వాళ్ళు శుద్ధీకరణకి ఇష్టపడరు. సో ఒక సేవకుడిగా చెప్తున్నాను, మనలో ఎప్పటికీ గర్వానికి చోటు లేకుండా ఉండును కాక. సో గర్వం అనే గుర్రం ఎక్కితే దేవుడు నెబుకద్నెజరుని గడ్డి తినిపించాడు కదా. ఎప్పటికీ ఎన్నటికీ ఏ విషయంలో కూడా మనం అతిశయించకుండా, హృదయంలో ఆ గర్వానికి చోటు ఇవ్వకుండా, తమ మట్టుకి తామే శుద్ధులు అని అనుకోకుండా, ప్రభా మన్నించండి అయ్యా, క్షమించండి అయ్యా, దర్శించండి అయ్యా, నీ కృప దూరం చేయొద్దయ్యా. సౌలుకి కృప దూరం అయిపోయింది కానీ దావీదుకి మాత్రం కృప దూరం అవ్వలేదు. ఈరోజు అలాంటి శుద్ధీకరణతో దేవుడు మిమ్మల్ని ఒక్కొక్కరిని నింపి నడిపించునుగాక. చివరిలో ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తా. ఆర్ఆర్కే మూర్తి గారని ఒక గొప్ప దైవజనుడు చాలా కాలం క్రిందట ఎక్కువ శాతం అయిన పరిచర్య అంతా కూడా రేడియోలోనే ప్రతిరోజు ప్రేమధార, విశ్వవాణి ఇట్లాగా సువార్త ఆయన అందిస్తూ ఉండేవారు ఆర్ఆర్కే మూర్తి గారని. ఎక్కువగా ఆయన రేడియోలోనే చాలామందికి వాక్యం ద్వారా పరిచయం. కానీ ఒకరోజు ఒక దైవజనుడు ఒక ప్రాంతంలో దేవుని యొక్క సువార్త మీటింగ్స్ ఏర్పాటు చేస్తే అక్కడ దేవుని వాక్యం అందించడానికి ఆర్ఆర్కే మూర్తి గారని ఈ దైవజనుడు ఆ మీటింగ్స్కి వచ్చారట. కొంతమంది అనుకున్నారట, ఈయన స్వరం రేడియోలోనే విన్నాం కానీ నేరుగా ఎప్పుడు చూడలేదు, అంత గొప్ప సేవకులు ఈ ప్రాంతానికి వస్తున్నారు కదా, సర్లే వాక్యం కరువు అవుతున్న ఈ రోజుల్లో దేవుని వాక్యం విందామని, ఆత్మీయులైన దేవుని బిడలు దేవుని వాక్యం విందామని ఆ సభలకి, ఆ మీటింగ్స్కి వెళ్ళారట. ఒకరోజే మీటింగ్ వెళ్ళారంట. ఆర్ఆర్కే మూర్తి గారు ఆయన వాక్యాన్ని విందాం, ఆయన చూద్దామని వెళ్ళారంట. వెళితే వాక్య దాహంతో వెళ్ళారు, కూర్చున్నారు, పాటలన్నీ అయిపోయినాయి, ఆరాధన అయిపోయింది. ఇక ఆ మీటింగ్స్ పెట్టిన ఆయన ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తున్నాడు. ఈ లోపల ఈ ప్రక్కన కూర్చున్న ఆయన ప్రక్కనే మరొక వ్యక్తి వచ్చి కూర్చున్నాడంట. రావటమే ఒక పేపర్ తెచ్చుకున్నాడు, డస్ట్ అవ్వకుండా కింద వేసుకున్నాడు, చేతిలో ఒక పొట్లం తెచ్చుకున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. పొట్లం తెచ్చుకున్నాడు. ఈ ప్రక్కనున్న ఆయన, అరే చాలా కాలంగా నేను రేడియోలో వాక్యం వింటున్నాను, ఈరోజు డైరెక్ట్గా దేవుని వాక్యం వినడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు, ఆశతో వాక్యం వినాలని వచ్చాడు. ఆ ప్రక్కన వచ్చి కూర్చున్న ఆయన వాక్యం విందామని వచ్చాడు. వత్తా మోషే గారు పాపల పొట్లం తెచ్చినోడు కుదురుగా కూర్చుంటే బాగుండు, కూటమి అయిపోయిన తర్వాత తిన్నా బాగుండు. ఆయన ప్రసంగం స్టార్ట్ చేసినప్పుడు ఈయన పొట్లం ఎప్పుడో స్టార్ట్ చేశాడు. అందులో ఏమున్నాయని అడగొద్దు, ఏ కొమ్ములు ఉన్నాయి అని అడగొద్దు, మొదలెట్టాడు అంతే. ఆయన ఇంచుమించు ఒక 1 hour వరకు వాక్యం చెప్తానే ఉన్నాడు. ఈయన కొమ్ములు తింటా ఉన్నాడు, మధ్యలో వాటర్ ప్యాకెట్, మళ్ళా కచ్చివి తుడుచుకోవడానికి,
వచ్చాడు, కూర్చున్నాడు, గంట సేపు నవ్వులాడు. ఈ లోపల ప్రసంగం అయిపోయింది. అందరూ లేచి నిలబడదాం, కళ్ళు మూసుకుందాం అన్నప్పటికీ కనీసం అప్పుడైనా కళ్ళు మూసుకుని, ప్రభా క్షమించండి అయ్యా, ఏదో బుద్ధి తక్కువయ్యి ఈ పాపల బాటలు ఇప్పుడు తెచ్చుకున్నాను, సరిచేయండి అయ్యా, ఈ ఆఖరులైనా నన్ను మన్నించండి అయ్యా అనుడు ప్రార్థన చేసుకుందాం అన్నప్పటికీ ఎప్పుడు పరారైపోయాడో తెలియదు. చూడండి, వచ్చాడు కానీ వాక్యం విన్నాడా? మాట్లాడలేదండి. మీరేమన్నా పప్పుల బాటలు తెచ్చారా? లేదయ్యా. ఆలోచించండి, మనసు పెట్టండి. నాకంత తెలుసు అనే భావన ఎప్పుడు మీలోకి రానివ్వకండి. ఇంకా మార్టిన్ లూథర్ కావచ్చు, జార్జ్ ముల్లర్ కావచ్చు, 100 సార్లు వాళ్ళ బైబిల్ చదివితే మీ నాలెడ్జ్ ఎంత అంటే ఎల్కేజీ స్టూడెంట్స్ అయ్యా అన్నారు వాళ్ళు. ఇంకా మేము నేర్చుకునే స్థాయిలో ఉన్నామయ్యా అంటారు వాళ్ళు. నిజమేనండి. ఎందుకు చాలామంది శుద్ధీకరణ చేసుకోవట్లేదంటే వాళ్ళ హృదయం ఎలా ఉందంటే గర్వ హృదయంతో. ఎప్పటికీ ఆ మనసు రానివ్వకండి. ఇంకా దేవా నాతో మాట్లాడు, ఇంకా నన్ను బలపరచు, నా అంతరంగం పరిశుద్ధంగా మార్చు, నీ ఎదుట నిర్దోషిగా నిలబెట్టిన ఆయన, ఈ భావనతో సాగిపోదాం. దేవుడు అలాంటి కృప మీ అందరికి అనుగ్రహించునుగాక. నేను ముగింపులోకి వచ్చేసాను. ఇత్తడి బలిపీఠం యొక్క ప్రాముఖ్యత ఏంటో, ఇత్తడి గంగాలం దేనికి సూచనగా ఉంది చెప్పండి? కడగబడటం, శుద్ధీకరించబడటం. ఇది ఒక్కరోజు అయ్యే పని కాదు, అనుదిన ప్రక్రియ. ప్రతిరోజు అలా చేయాలి, ఎప్పటికప్పుడే. ఇందులో 3 ప్రశ్నలు మీకు చెప్పడం జరిగింది. ఎందుకు మనకి శుద్ధీకరణ, ఎందుకు మనం కడగబడాలి అంటే చెప్పండి, దానికి ఆన్సర్ చెప్పండి. దేవుని రాజ్యంలో పాలి భాగస్లు అవటానికి. కడగబడకపోతే దేవునితో మనకి పాలు లేవు. నెంబర్ 2 క్వశ్చన్, శుద్ధీకరించబడి కడగబడిన వారు ఎవరైనా ఉన్నారా? చాలామంది ఉన్నారు. 3 గురించి చెప్పాను. 1 దావీదు, 2 పేతురు, 3వది తప్పిపోయిన కుమారుడు. వీళ్ళు నిజంగా శుద్ధి చేసుకున్నారు. 3వ ప్రశ్న, చాలామంది ఎందుకు శుద్ధి చేసుకోవట్లేదు, చాలామంది ఎందుకు శుద్ధీకరణకు ఇష్టపడలేదు అంటే దానికి 3 ఆన్సర్లు చెప్పాను. నెంబర్ 1 భక్తిహీనత వలన, నెంబర్ 2 చెడుతనం, దుష్ట అభిప్రాయాలు ఉండడం వల్ల, నెంబర్ 3 హృదయ గర్వం. కాబట్టి ఈ 3 విధాలుగా ఈ శుద్ధీకరణ మీ అంతరంగంలో కలగాలని మనసారా కోరుకుంటూ, ఈ మాటలు దేవుడు మనలో ఫలింపచేసి అనుదిన శుద్ధీకరణ కలుగు చేయునుగాక. యేసు రక్తం మన మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసినట్లు అలాంటి శుద్ధీకరణ మనకి కలుగునుగాక. ఈ మాటలు మన గుండెల్లో దేవుడు ఫలభరితంగా మార్చునుగాక. ఒకసారి అందరూ ఆమేన్ చెప్పండి. అలా ప్రభువు రాకడ కొరకు మనల్ని సిద్ధపరచునుగాక. అందరూ